జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రపంచం కూడా వీస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కూడా అత్యధికమైన స్థానాలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో శాసనసభ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కూడా కైవసం చేసుకోబోతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరిని కూడా పలకరించినా చాలు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం. ఈరోజు పరిపాలన కాదు, మరీ ముఖ్యంగా కూడా సంక్షేమ పరిపాలన ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు లేనంతగా అభివృద్ధి కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక మాట మాట్లాడాడు. వలసలు ప్రారంభమైనాయి. నేను అతనికి ఒకటే సలహా ఇస్తున్నాను. మొదట మీ పార్టీ సంగతి చూసుకోండి. మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మీరు చూసుకోండి. ఈరోజు ఒక వర్గం అనేది కూడా సహకరించుకోకుండా మీకు ప్రత్యేకంగా కూడా ధర్నాలు చేస్తుంటే దాని గురించి నువ్వు మాట్లాడుకోలేకుండా మా పార్టీని గురించి ఎందుకు మాట్లాడతావయ్యా? ఒకడో ఇద్దరో ఈ పార్టీ నుంచి పోయినా దానికి ఏమి పర్వాలేదు. ఎందుకంటే అక్కడ ప్రజల్లో బలం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, మాకుంది. మేము చేసిన మంచి పనులు కానీ ఇవన్నీ కూడా మాకే శ్రీరామరక్ష కూడా. ఈరోజు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కూడా కావచ్చు ఈరోజు కూడా. కాబట్టి అతనికి ఒకటే నేను సలహా ఇస్తున్నాను. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. నువ్వే ఒక వలస వచ్చినవి, నువ్వే వచ్చేసినవి. నువ్వు అనుకుంటున్నావు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి. నువ్వంతా కూడా ఎలా ఉన్నావో కూడా అందరికీ కూడా తెలుసు. నువ్వు రోజు మీ పార్టీ వారే ఆరోపణలు చేస్తున్నారు. మీ పార్టీ వారే బహిరంగ కార్యకర్త నుంచి నాయకుడి వరకు కూడా మీ పార్టీలోనే చెప్తున్నారు నీకు డబ్బు ఉందనో, లేకపోతే నీ దగ్గర ఉన్న ధనంతో నువ్వు టికెట్ కొనుక్కొని వచ్చినావు, తెలుగుదేశం పార్టీ టికెట్ మీకు సహకరించమని చెప్పి కూడా మీరు బహిరంగానే చెప్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇవన్నీ చేస్తున్నారు కూడా. కాబట్టి అటువంటి డబ్బుతోనే మీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో కొన్నట్లుగా ఈ అనంతపురంలో కూడా ఏదైనా కానీ ఎవరినో కొంతమంది మా కార్పొరేటర్లను అంతా కూడా ఏదో 20-30 మంది కూడా తీసుకుంటా అంటాడు. తీసుకోబో, తెలుస్తుంది నీకు. మా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క, మా పార్టీ కార్పొరేటర్లు కానీ కమిట్మెంట్, అలాగే మా పార్టీ కార్యకర్తల యొక్క కమిట్మెంట్ ఈ పార్టీ పట్ల కానీ, ఈ పార్టీ సిద్ధాంతాల పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల కానీ ఏం కమిట్మెంట్ ఉందో కూడా చేసి చూపిస్తున్నారు. ఇప్పటికే కూడా 2 నెలల నుంచి కూడా భవిష్యత్తులో కూడా చేసి కూడా చూపిస్తారు కూడా ఈరోజు కూడా. ఇదే కాదు, నువ్వు అందరు కూడా ఓట్లు కూడా అనుకుంటున్నావేమో, అవన్నీ కూడా ఏముండవు. ఇవన్నీ కూడా పెద్ద ఈ ప్రజాస్వామ్య దేశం ఇది. మీకంటే కూడా పెద్ద ధనవంతులను కూడా చూశారు. కానీ ఎవరికి కాదు, మంచికి చెడుకు వారికి ఏమి మంచి జరుగుతుందో, ఎవరు బాగా చేస్తారో అవే వారికి మాత్రమే ఎన్నుకోంత హక్కు ఉంది. వారికి అంత తెలివితేటలున్నాయి. మీ ఇవన్నీ కూడా పప్పులు ఉడకవు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని